సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మన తెలుగు ఇండస్ట్రీ హీరో 'రాజ్ తరుణ్' గారు, 'లావణ్య' గారు వీళ్ళిద్దరి ఇష్యూ గత సంవత్సరం నుంచి మనం అయితే చూడొచ్చు. అప్పుడు ఒక రచ్చగా ఒక హాట్ టాపిక్ అయితే మారింది. కానీ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఆమె మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి వాళ్ళ అమ్మా, నాన్నని ఇంటి నుంచి బయటికి గెంటేసి ఇల్లు నాదన్నట్టు ఆమె మాట్లాడుతుంది. దీనికోసం ఏమంటారు? అంటే విడిపోయిన అమ్మాయి మళ్ళీ వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు 'లావణ్య'? కరెక్టర్ ఎవరంటారండి? ఆమె పూర్తిగా విడిచేసిన ఆడదే. ఆ! ఒరేయ్! మనోళ్ళు పెద్దలు ఏం చెప్తారంటే, "ఒరేయ్! స్నేహం చేసేటప్పుడు, ప్రేమించేటప్పుడు జాగ్రత్త సుమా. హ్మ్. అరేయ్! ఆడోళ్ళ దగ్గర విషయాల్లోకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని" చెప్పి ఎందుకు చెప్తారు? వ్యక్తిత్వం లేని వ్యక్తిని ప్రేమించినా, స్నేహం చేసినా ఇలాంటి కర్మ వస్తది. పాపం ఎంతో ఆశపడి, ఎంతో కష్టపడి అతని కెరీర్ నిర్మించుకున్నాడు 'రాజ్ తరుణ్'. అలాంటి వ్యక్తి కెరీర్‌ని సర్వనాశనం చేసి రోడ్డు పాలు చేసేసింది ఈ లావణ్య. ఎంత గొప్పగా హీరోగా రెడీ అవుతున్న సమయంలో వాడి జీవితాన్ని సంకనాకేసింది. కాబట్టి మనం స్నేహం చేసేటప్పుడు కొంచెం మనసున్న వాళ్ళని, మానవత్వం ఉన్న వాళ్ళని స్నేహం చేయాలి. ఇలాగ ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తుంది, ఎవరిని పడితే వారిని పడితే మాట్లాడుతుంది, ఏ డ్రగ్స్ అయినా తీసేసుకుంటుంది. మొన్న డ్రగ్ కేసులో కూడా ఒకసారి పట్టుబడ్డది. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఎంత పెద్దవాడైనా సరే సర్వనాశనం అయిపోతాడని చెప్పడానికి ఉదాహరణే ఈ లావణ్య. కాబట్టి ఇలాంటి స్నేహాలు చేయకూడదు. తర్వాత ఎలాంటి మానవత్వం లేదంటే తనకి రాజ్ తరుణ్ గారి నాన్నగారు పాపం వీల్ చైర్ మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా అనారోగ్యమే. వాళ్ళని రోడ్డు పాలు చేసేసిందంటే చూడండి ఎంత కఠినమైన హృదయం అమ్మాయిది. ఏ? కాబట్టి అమ్మాయిని పోలీసు వాళ్ళు మాత్రం చాలా గట్టిగా చర్య తీసుకుని దాన్ని బొక్కలో వేసేస్తే కానీ లాభం లేదు. ఖచ్చితంగా ఆమెపై చర్య తీసుకోవాలి. ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలి. అంటే కంటే నాతో ఒక కొడుకుని కనమని మీ అబ్బాయిని లేకపోతే నాకు ఈ విల్ల ఇమ్మని కూడా ఆమె మాట్లాడినట్టు మనం అయితే మీడియాలో అయితే చూడొచ్చు. దీనికోసం ఏమంటారు? కాదు, కొడుకుని కనపడము కనడము, కూతురిని కనడము మన ఇష్టమా? మన ఇష్టం కాదు కదా. ఇప్పుడు కొడుకుని కానంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తితో కొడుకుని కాలంటే ఎవడన్నా కంటారా? అది ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతుంటుంది అమ్మాయి. ఎవరికి పుట్టారని చెప్పుకోవాలి తర్వాత. అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మనస్తత్వం మంచిది కాదు, ఆ మనిషే మంచిది కాదు. ఆ అమ్మాయి నుంచి క్లారిటీగా ఇతను తెగతెంపులు చేసుకుంటే కానీ రాజ్ తరుణ్ ఫ్యామిలీకి సుఖం ఉండదు, రాజ్ తరుణ్కి సుఖం ఉండదు. కాబట్టి ఆ అమ్మాయి నుంచి విడిపోవాలా. అలాగే ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అన్న పెద్దల్ని హింసించినందుకు. చూస్తే పోలీసులు కూడా ఈమె మీద ఇంకా ఎటువంటి అరెస్ట్ వారెంట్ తీసుకోలేదండి. అంటే ఈమెకున్న పట్టుబడి, ఈమెకున్న డబ్బుని వాడుకొని అంటే పోలీసుల దగ్గర నుంచి ఈ కేసు కూడా ఇంకేం ఫైల్ చేయకుండా చూసుకుంటుంది అనుకోవచ్చా? లేదండి, లేదండి, పోలీసు వాళ్ళు అలా డబ్బు కోసం ఇలాంటి చెత్త కేసులు తీసుకోరు. కానీ అంటే గతంలో ఈమెకి సంబంధించి ఒక పోలీసులు అది కూడా బాగా వైరల్ అయింది. లేదులేండి, అంత నీచంగా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదు. కాకపోతే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టాలా, కంప్లైంట్ పెట్టిన తర్వాత వెళ్ళి చర్యలు తీసుకుంటారు. దీని మీద రాజ్ తరుణ్ గారు ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీడియా ముందుకు ఆయన వచ్చి ఒక క్లారిటీ ఇస్తే అయిపోద్ది కదండి. కానీ ఈ రచన ఎందుకని అలాగా లాగుతూ ఉన్నారు, ఇది సాగదీస్తూ ఉన్నారు? ఇప్పుడు చెడ్డ వాళ్ళకి ఎదురుపడితే దరిద్రం అని చెప్పి అమ్మాయి ఎదురుపడడం ఇష్టం లేదు అతనికి వాస్తవంగా. ఎందుకంటే అలా క్యారెక్టర్లెస్ మనిషి, అలాంటి మనిషితో నేను స్నేహం చేసిందని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఆ బాధపడే వ్యక్తి ఏమొస్తాడు, పెడతాడు. ఇప్పుడు కేసు ఏదో పెడతారుగా, వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని బయటకు దూసేసింది కదా. ఇప్పుడు ఏదో కేసు పెడతాడు, అప్పుడు ఖచ్చితంగా లావణ్య పనిపడతారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి లావణ్యాలంటే అమ్మాయిల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలకి ఎటువంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నదండి? అంటే ఒక అమ్మాయి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మనం గతంలో చూసుకుంటే గంజా కేసులో ఆమె ఒక 45 రోజులు జైలుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీనేమో రోజుకు ఒక అబ్బాయితో కొత్త అబ్బాయి అంటే బయటకు వస్తుంది. అది కొత్త లవరు, పాత లవర్ అని. ఇటువంటి వల్ల మరి సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనుకోవచ్చు లావణ్య? లావణ్య మెసేజ్ ఇస్తుందా లేదా పక్కన పెడితే, యువకులు ఫస్ట్ ముందుగా ఆలోచించి చెప్పేది ఏంటంటే, యువకులకి నేను చెప్పే సమాధానం, మీరు స్నేహం చేసేటప్పుడు కానీ, ప్రేమించేటప్పుడు కానీ పలు విధాలుగా ఆలోచించేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఫస్ట్ మీ బ్రతుకు తెరువు, మీ కెరీర్ చూసుకోవాలి యువత ఫస్ట్. తర్వాత స్నేహం చేయాలి. అంతే. స్నేహం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని స్నేహం చేయాలి తప్ప, కొంచెం ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే కెరీర్ మొత్తం సంకనాగిపోద్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.